సో హాయ్ గైస్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ అంటారు తెలుసుగా మీ అందరికీ. ఈ రోజు విషయం ఏంటంటే మరి ప్రతి ఒక్కరు మన బాలకృష్ణ గారిది మరి అఖండ సినిమా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదా. సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇక ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు మన బాలయ్య బాబు గారు. నిజంగా ఆ సినిమాలో మంచి క్యారెక్టర్, పండిన క్యారెక్టర్ ఏంటంటే మరి ఆ సినిమాలో ఎక్సలెంట్. మరి మన బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో, మన బాలయ్య బాబు గారు డైలాగ్ కానీ, డెలివరీ కానీ, అలాగే ఫైట్లు చేసినా కానీ సింహాలను ఎలా దుంకుతాడో ఆ రేంజ్లో మరి ఎద్దులు ఎలా దుంకినా చూశారు కదా. ఎద్దుల్ని కూడా దుంకించాడు మన బాలయ్య బాబు. అది మన బాలయ్య బాబు గారికి మాత్రమే సాధ్యపడుతుంది. అయితే ఈరోజు నేను ఎక్కడున్నానంటే మీకు చెప్పాలంటే నిజం చెప్తున్నా, మీకోసం నా కోసం మన దేశం మొత్తం చూడాలని చెప్పేసి ఈరోజు నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. అది ఎక్కడ తెలుసా, మన అఖండ సినిమాలో ఎద్దుల సీన్లు ఎంత బాగున్నాయో ఆ ఎద్దులను చూడాలని నేను ఎప్పటి నుంచో ఆశ ఉంది నాకు. ఆ ఎద్దులను మీకు చూపించాలని కూడా నేను అనుకున్నాను మనసులో. అనుకున్నప్పుడు మనం ఆగుతామా, లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం కాబట్టి ఈరోజు అయితే మరి ఆ ఎద్దులు ఎక్కడ ఉన్నాయో, ఏ స్థలంలో ఉన్నాయో, ఏ లొకేషన్లో ఉన్నాయో ఆ లొకేషన్ ఎత్తుక్కొని మరి మీకోసం నేను ఈరోజు చూపించాలని చెప్పేసి పట్టుదలతో మనస్ఫూర్తిగా మీకోసం ఈరోజు టైం మొత్తం కేటాయించి ఈరోజు అయితే ఎద్దుల దగ్గరికి రావడం జరిగింది. మరి ఆ ఎద్దులే చూడండి ఫ్రెండ్స్. నిజంగా అబ్బా ఏ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు ఆ ఎద్దులను చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అవుతుంది నాకైతే. నిజంగా చూడండి అసలు ఎంత బాగుంది చూడండి. బాబా సింహం అంటే నేను డైరెక్ట్ చూడలేదు కానీ దీనిని చూస్తుంటే సింహాన్ని చూసినట్టే ఉంది నాకైతే. నిజంగా బాబా చూడండి, మీరు అందరు చూస్తే మీకు అర్థమవుతుంది. 1 2 3 4 5 బా ఏమన్నా పెంచుతున్నారా దాన్ని చూడండి. అసలు దోమ కూడా కుట్టకుండా దోమల తెరలు చూడండి, దోమల తెరలు కానీ ఎండ కొట్టకుండా గ్రీన్ క్లాత్, అలాగే మరి చూడండి ఎంత దాని ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి. వాటర్ ప్లాంట్ కూడా దాన్ని తాగే మంచినీళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అంటే ఫిల్టర్ నీళ్ళు తాపిస్తారు. అది మనిషికి మాత్రమే సాధ్యపడుద్ది కానీ జంతువులు కూడా సాధ్యపడుద్ది అని చెప్పేసి మరి ఈ ఎద్దుల ఓనర్ గారు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారంటే నిజంగా మన కన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో, తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటున్నారు ఎద్దులను కూడా. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఎద్దుల దగ్గర రావడం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఈ ఎద్దులు హౌస్ అక్కడ చూడండి అక్కడ ఉంది. నిజంగా ఎంత బాగుంది, పచ్చటి వాతావరణం, తాటి చెట్లు కానీ యాప్ చెట్లు ఎంత బాగుందంటే చాలా సంతోషం అనిపించింది నాకు. ఇలాంటి వాతావరణంలో అంత మంచి హౌస్, దానికి అంత నిజంగా ఎద్దులను మాత్రం చూడండి ఎంత మంచిగా ఇంట్లో పెట్టి ఎంత పిల్లల్లాగా సాదుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఆ ఎద్దులను తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇది ఉంది కదా, ఈ టైర్లు ఇది కట్టేస్తారు ఎద్దులకు కట్టేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు ట్రైనింగ్ ఇస్తారనమాట, పరిగెత్తిస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సినిమాలలో తీసుకెళ్ళి మన బాలయ్య బాబు గారితో మరి ఎద్దుల సీన్లు అయితే పెట్టడం జరిగింది. నిజంగా బాలయ్య బాబు గారు నిజంగా ఈ సినిమాలో నాకు అఖండ సినిమాలో నాకు నచ్చిందంటే ఎద్దుల సీను. మీకు ఎలా అనిపిస్తుందో మరి. ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, షేర్ చేస్తలేరు, కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. దయచేసి ప్లీజ్ మీరు కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు చేయడం వల్ల మీకు రూపాయి లాస్ లేదు కానీ ఆ ఒక వీడియో వల్ల నాకు లైక్లు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి, మంచిగా షేర్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇంకో మంచి కంటెంట్లు తీస్తాను. 10 వీడియోలు మీకు మంచిగా చూపిస్తాను. మంచి లొకేషన్లకు వెళ్తున్నాను, మంచి సెలబ్రిటీలతో కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటాను ముందు. ఇది 100% మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు నాకు ఉంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క వీడియో మేము చెప్తున్నా కదా, కొత్త కంటెంట్లు తీయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ముఖ్యంగా. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్.